దేవుడు మన యొక్క ప్రతి పాపాన్ని క్షమించి మనకు నూతన జీవంను అనుగ్రహించిన తరువాత అనేక మంది వారు విడిచిపెట్టిన పాపిష్టి కార్యాలనే మరల చేయడానికి తెగిస్తారు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఏ పాపమైతే, ఏ స్థలమైతే, ఏ స్నేహమైతే వద్దని అనుకున్నారో, ఏ అలవాటైతే కాదని అనుకున్నారో, ఏది తప్పని తెలుసుకున్నారో, ఏది చేయకూడదని తీర్మానం తీసుకున్నారో దానినే మరల చేస్తూ దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఐగుప్తులో ఇజ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని మోషే ద్వారా బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. హోరేబు నుండి షేయీరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు పట్టే సమయము కేవలం 11 రోజులు. దురదృష్టం ఏమిటంటే వీళ్ళు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా, మోషే మీద తిరుగుబాటు చేస్తూ, దేవుడిని విసిగిస్తూ, విడిచిపెట్టిన పాపిష్టి కార్యాలనే చేస్తూ అక్కడక్కడనే సంవత్సరాలు అక్కడే తిరుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నీ జీవితంలో వాస్తవం కాదా? దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. దేవుడు నీ పట్ల శ్రేష్టమైన తలంపులు, ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. నీవు ఈరోజు ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి రావాలని, ఈరోజు నీవు కలిగి ఉన్న ఉద్యోగం నుంచి మెరుగైన ఉద్యోగం పొందుకోవాలని, ఈరోజు నీవు కలిగి ఉన్న జీతం కంటే మెరుగైన జీతం పొందుకోవాలని, నీ వ్యాపారంలో వచ్చే లాభము కంటే మరెంతో చక్కని లాభం పొందుకోవాలని, యవ్వన ప్రాయములో పరిశుద్ధముగా జీవించాలని, ఇతరులకు మాదిరికరముగా ఉండాలని, నీ కుటుంబములో సమాధానము వర్ధిల్లాలని దేవుడు కోరుకున్నాడు. కానీ నీవు నీ పాపిష్టి అలవాట్లను, నీ పాపిష్టి చేష్టలను, నీకున్న తప్పుడు స్నేహాలను, నీకున్న అక్రమ సంబంధాలను, అన్యాయపు సంపాదనను బట్టి దేవుడు నీకోసం దాచిపెట్టినది ఏది కూడా స్వతంత్రించుకోలేకపోయావు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చేను. యెషయా గ్రంథము 59:1. ఏ పాపము విడిచిపెట్టావో, ఏ పాపాన్నైతే దేవుడు క్షమించాడో అదే పాపాన్ని మరలా చేస్తూ దాని చుట్టూనే తిరుగుతున్నావు. ఒకవేళ నీవు అదే విధమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో అంటున్న మాట, నా కుమారుడా, నీవు ఎంతకాలం ఆ పాపం చుట్టూ తిరుగుతావు? నీవు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. నీ పాపిష్టి క్రియలను విడిచిపెట్టి నా వాక్యానుసారముగా జీవించు. నేను నీకు వాగ్దానం చేసిన జీవితాన్ని ప్రసాదిస్తాను. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1:19. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.